శివ, రా మనం రేస్ పెట్టుకుందామా? చూద్దాం ఆ చోటుకి ఎవరు ఫస్ట్ వెళ్తారని. ఓకే ఎవ్రీబడీ, గెట్ సెట్. ఏంటయ్యా ఇంట్లో చెప్పొచ్చావా? పక్కకు వెళ్ళొచ్చుగా. శివ, బ్రేక్ వేయడానికి ముందు చెప్పుండొచ్చు కదా. సారీ ఫ్రెండ్స్. భీమ్ సింగ్, మీకేమైంది? ఎందుకు ఇలా వస్తున్నారు? నించోండి. శివా, శివా, నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను అసలు ఎక్కడున్నాను? నేను కొనుక్కున్న సామాన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? భీమ్ సింగ్, మీరు కంగారు పడకుండా కొంచెం ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మీరు రోడ్డు మీద నడిచారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో అసలు చూసుకోలేదు. ఏంటి ఎలాగా? నా డబ్బులు, నా సామాన్లు అవన్నీ ఎక్కడ వెళ్ళిపోయాయి? కొంచెం ఆలోచించండి. అసలు ఏమైందో నాకు సరిగ్గా చెప్పండి. శివ, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళి కిచెన్ కి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. దాని తర్వాత నేను ఒక ఆటోలో కూర్చున్నాను. దాని తర్వాత నాకు ఏది గుర్తుకు రావడం లేదు. సరే భీమ్ సింగ్, ఇది జరిగి ఎంతసేపు అయి ఉంటుంది? నాకు సమయం తెలియదు శివ. ఎన్ని గంటలకు నేను ఆటోలో ఎక్కి కూర్చున్నానో నాకు అసలు గుర్తుకు రావడం లేదు. కానీ ఇటువైపు ఏ ఆటో వెళ్ళడం మేము చూడలేదే. సరే, ఊర్లో నుంచి బయటికి వెళ్ళే అన్ని రూట్ ని నేను ఒకసారి చెక్ చేస్తాను. భీమ్ సింగ్ ని తీసుకొని మీరు జాగ్రత్తగా మార్కెట్ కి రండి. ఇంతసేపు వెతికితే ఒక ఆటోనే కనిపించింది. సరే, వెళ్ళి చెక్ చేద్దాం. అది పర్వాలేదు, ఇదైనా దక్కింది. ఆ వాలెట్ భీమ్ సింగ్ ది. మర్యాదగా తిరిగిచ్చే. చిన్నపిల్లవాడా, మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంట్రా సైకిల్లో కూర్చొని తిప్పి తిప్పి కొడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే సైకిల్ పక్కన పెట్టిరారా, చూసుకుందాం. నాకు డబుల్ ఓకే. ఎలా ఉంది? బాబు, నువ్వు సైకిల్ నుంచి వైట్ చేయరా. ఏంట్రా నాయనా ఇంత అన్యాయంగా కొడుతున్నావు? శివ, నన్ను క్షమించు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాడు? నా ఏరియాలో దొంగతనమా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల. తెలుసు, ఆ మనిషి ఊరికి కొత్త అయి ఉంటాడు, అందుకనే తెలియకుండా దొంగలించుంటాడు. నెక్స్ట్ ఏంటి? హలో లడ్డూ సింగ్, ఇక్కడ ఏంటి మీ దగ్గర దొంగతనం చేశారా? మీ దగ్గర కూడా దొంగతనం చేసేసారా? ఏంటి మీ దగ్గర కూడా దొంగతనం చేశారా? ఓ, ఏం చేయను నాకేం అర్థం కావడం లేదే. ఓ,
ఊరంతా ఆటో వాడు దొంగతనం చేస్తున్నాడు. ఏం చేద్దాం? శివ, మన వేషం వేసుకొని ఊరికి వెళ్ళి ఆటో నడిపే వాళ్ళ మీద దృష్టి పెట్టకూడదు. ఓకే రేవా. నో 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 నో, మీరెవ్వరూ వేషం మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వరకు నేను మాస్టర్ని. ఏం చేస్తానో చూడండి. హలో, నచ్చము మండుతోందయ్యా, నా వల్ల కావట్లేదు. ఈ ఆటో సింగే ఎప్పుడు ఆటో కింగ్. ఒక పిల్లాడి చేతిలో దెబ్బలు తినొచ్చావా? నీకు సిగ్గుగా లేదండి? అది చిన్న పిల్లాడి చేతిలో. అవును బాస్, ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. అరే సోకో, ఆ పిల్లాడికి ఏ వయసు ఉంటుందిరా? నిన్ను దొలగొట్టాడంటున్నావు కదా. మహా అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పిల్లాడి దగ్గర? కాదు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలా? ఏం చెప్తున్నావు? 9-10 సంవత్సరాలు ఉంటాయి. అరే సోకో, నిజంగా చాలా చాండలంగా ఉందిరా నాకు. 10 సంవత్సరాల పిల్లాడి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినొచ్చావురా. వాడు మాత్రం నా చేతిలో దొరుకుంటే నేను కొట్టే కొట్టుడుంటాడు చూడు, దాంట్లో తను మన దగ్గరికి రావడమే భయపడాలరా. బాస్, వాడు చూడ్డానికే చిన్న పిల్లవాళ్ళ ఉంటాడు. వాడు కొట్టే దెబ్బ ఒక్కొక్క దెబ్బ మెరుపులా ఉంటుంది బాస్. వాడి దగ్గర ఆ దెబ్బలు తింటే తెలుస్తుంది నీకు. ఆటో ఆటో ఆటో, ఓ ఆటో అన్నా, ఆటోని పోలీస్ స్టేషన్కి నడుపో. బ్యాగు ఆటోలో మిస్ చేసేసాం, కానీ ఆ దొంగ ఆటో వాడిని పట్టుకోవడం వల్ల ఈ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఆటో అన్నయ్య, నువ్వు ఈ సిటీలో ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నావు? చాలా ఎలాగా నడుపుతున్నాను సార్. ఇప్పుడు ఈ ఊరు నా సొంత ఊరుగా మారిపోయింది సార్. మరైతే నీకు నేను ఎవరినో బాగా తెలుసు అనుకుంటాను. నేను ఎవరినో చూద్దాం. నన్ను క్షమించండి సార్. ఒక రోజుకి 30-40 మంది నా ఆటో ఎక్కుతూ ఉంటారు సార్. అందరినీ గుర్తుంచుకోవడం కాస్త కష్టమే కదా సార్. కానీ మీ మొహం ఎక్కడో నేను బాగా చూసినట్టే ఉంది సార్. నేను ఎవరినో కనిపెట్టలేకపోయావుగా. నా గెటప్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేనే ఇన్స్పెక్టర్ లడ్డో సింగ్ అని. ఎవరికి చెప్పకు. నేను ఆ దొంగ ఆటో గ్యాంగ్ ని పట్టుకోవడానికి కోసం వచ్చాను. వేదాస్ నగరంలో దొంగతనం చేస్తున్నారుగా, నువ్వు కూడా వినబడే ఉంటావు అనుకుంటాను. విన్నాను సార్, విన్నాను. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. అలాగా? చెప్పు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పు. ముందు ఆ ఆటో డ్రైవరు ప్యాసింజర్స్ ని మనుషులు సంచారం లేని చోటుకి తీసుకెళ్తాడట. అవును సార్. ఇదిగో ఇప్పుడు మనం వచ్చామే ఇలాంటి చోటికి. ఏం వాగుతున్నావు? ఆ తర్వాత వాళ్ళొక బటన్ నొక్కుతారట. ఏంటా బటను? అదేం బటను నాకు ముందు చెప్పు. ఆ తర్వాత ఆటోలో ఉన్న మీటర్లోంచి పొగొస్తుందట. ఇదిగో ఇప్పుడు వచ్చేటట్టు. ఏం ఐడియారా? మీటర్లో నుంచి ఏదో పొగొస్తోంది. నాకు ఏం అర్థం కావడం లేదు. ఇదే అన్నమాట దొంగతనం చేసే విధానం. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నా తల ఎందుకు ఇలా తిరుగుతోంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా డ్రెస్ ఏది? అయ్యో, నా పర్సు. అంటే మొత్తాన్ని ఆటో వాడు దోచేశాడు అన్నమాట. పోలీస్! ఏంటి ఇక్కడ చాలా మంది నించున్నారు? సరే వెళ్ళి చూద్దాం. నన్ను ఇలా చేసేసాడు. లడ్డు సింగ్ సార్, ఏమైంది? అసలు ఎందుకు మీరు ఇక్కడ ఇలా నించున్నారు? ఏం చెప్పాలి శివ, నేను మోసపోయాను. ఏమైనా అయిపోయాను. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. తాతయ్య హెల్ప్ తీసుకోవాల్సిందే.